నమస్తే అందరికీ స్వాగతం నా ఛానల్ వరల్డ్ త్రూ వీరాకి. ఈరోజు టాపిక్ మన మూలాలు మన అస్తిత్వం. మన అస్తిత్వం మన మూలాలతో ముడిపడి ఉంది. మన మూలాలు మనకు ఎంతో అవసరం. ఒక 3 తరాల వెనక్కి వెళ్ళి చూస్తే మనం పల్లెటూరు నుంచి మరియు వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు చాలామంది అయి ఉండవచ్చు. మన సంస్కృతి మన మూలాలను ప్రతిబింబిస్తుంది. మన వేషధారణ, మాట్లాడే భాష, తీరు, ఆహారపు విహారాలు అనేవి మనం ఎక్కడి నుంచి వచ్చామో, మనం ఎటువంటి సాంప్రదాయాలను అనుసరిస్తున్నామో, మన జీవనశైలి ఎలా ఉందో మన సంస్కృతి సాంప్రదాయాలను బట్టి తెలుసుకోవచ్చు. ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు, సాంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు ఉండేవి. ఏ ఊరిలో చూసినా చాలామంది ఒకరినొకరు వరుసలు కలిపి పిలుచుకోవడం, ప్రతి ఇంటిలో 3 తరాల నుంచి 4 తరాలకు చెందిన వారు ఉండడం సర్వసాధారణం. తాత ముత్తాతలు వారసత్వ సంపదగా సంస్కృతిని, సాంప్రదాయాలు నేర్పించడం, వాటిని పాటించడం, అందరూ పాటించేలా చూడడం జరిగింది. మంచికైనా చెడుకైనా కావచ్చు, ఊరంతా కలిసి చేసుకోవడం, ఒకరికి ఒకరు అవసరమైతే ఒకరికి అండగా ఊరంతా నిలబడేవారు. కుటుంబ వ్యవస్థ బలంగా ఉండేది. కానీ ఇప్పుడు అది పూర్తిగా మారుతూనే ఉంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అంతరించిపోతుంది. మేమిద్దరం మాకిద్దరు పోయి మాకు ఒకరు చాలు నుంచి మేము ఒక్కరిగానే ఉంటాము అని చెబుతున్న పరిస్థితులు వచ్చేస్తున్నాయి. మన విద్యా విధానం కూడా మన గత చరిత్రను ప్రతిబింబించేలా లేదు. మాతృభాషలో చదువుకుంటున్న వారు బాగా తగ్గిపోయారు. మాతృభాష చదవడం రాని వాళ్ళ సంఖ్య పెరిగింది. గురుకులం కనుమరుగైంది. మేము మాది నుంచి నేను నాది నాకెందుకు అనుకునే పరిస్థితి ఏర్పడింది. నా ఆస్తి అనుకున్న పరిస్థితి పోయి మనుషులు ఒంటరివారైపోతున్నారు. వాళ్ళు ఆర్థికంగా, కుటుంబపరంగా ఇబ్బందులు పడుతున్నారు. వసుదైక కుటుంబం బదులుగా చిన్నగా మారి చివరికి ఒంటరిగా మిగిలిపోతున్నారు. సంస్కృతి సాంప్రదాయాలతో సంబంధం తగ్గిపోతోంది. మనం మన మన మూలాలను మర్చిపోతే మన అస్తిత్వం కోల్పోతాము. మన మూలాలు మన అస్తిత్వానికి చాలా ముఖ్యం. మన మూలాలు తెలుసుకుని ఆచరించాలి మరియు గౌరవించాలి. ధన్యవాదాలు. మీ ఎంవివిఎస్ రెడ్డి. నా ఛానల్ లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.